భయంకరమైన పాప జీవితంలో జీవిస్తున్న మానవ జాతి కొరకు, తన పిల్లల కొరకు మానవునిగా వచ్చిన యేసు క్రీస్తు సిలువలో మన కళ్ళ ఎదుట ఆ శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. తన దేహమంతా చీల్చబడింది, మాంసపు ముద్దలుగా మారిపోయాడు. ఆయనకు రూపము లేదండి, స్వరూపము లేదండి. ఆయన రూపము ఏమైపోయినదో, ఆ సుందర రూపము ఏమైపోయిందో, వికారమైపోయాడు. మనము చేసిన పాపమును బట్టి తన సుందర దేహము వికారమైపోయింది. గుర్తుపట్టలేని స్థితిలో తన దేహము మారిపోయింది. రక్తధారలు కారిపోతున్నాయి, భూమి నేల తడిచిపోతున్నది. మానవుల హృదయాలు బద్దలైపోతున్నవి. అయినా ఆ యొక్క స్థితిని చూస్తూ ఇంకాను హేళన చేసేవారు చేస్తూనే ఉన్నారు. అవమానిస్తున్న వారు ఇంకాను అవమానిస్తూనే ఉన్నారు. దూషిస్తున్న వారు ఇంకను దూషిస్తూనే ఉన్నారు. నేటికి ఆ క్రియ జరుగుతూనే ఉన్నది. ఇప్పటికీ ఆ క్రియ జరుగుతూనే ఉన్నది. హేళన చేస్తున్నా, దూషిస్తున్నా, అవమానిస్తున్నా ఆయన బిడ్డలు చేస్తున్నారు. ఆయన బిడ్డలు చేస్తున్నారని భావిస్తూ, తన బిడ్డలు తెలియక చేస్తున్నారని భావిస్తూ ఆయన ఈ బాధలన్నీ భరిస్తున్నారు.